అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వ్యక్తి హల్చల్ చేశాడు. తన భార్య కాపురానికి రావడం లేదని భర్త సాయిబాబు హైటెన్షన్ విద్యుత్ వైర్లున్న టవర్ ఎక్కాడు. తన భార్యను బంధువులు తీసుకువెళ్లారని తన కాపురానికి పంపించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాయిబాబుతో మాట్లాడి నచ్చజెప్పారు. పోలీసులు హామీ ఇవ్వడంతో సాయిబాబు టవర్ దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వచ్చాడా మాట్లాడే అబ్బాయి. ఇగో ఏం పేరు మీ పేరు? డ్రైవర్ సార్. సరే సరే లారీ హైటెక్ బస్ చేసి లారీ అన్ని తోలుతాను. నేను 30 సంవత్సరాలు రైతుల దగ్గర డ్యూటీ చేశాను. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇంకా దూరం డ్యూటీకి వెళ్తున్నా మానేసి మన గ్రామంలో నెయ్యి ఉంటాయి చేసుకుంటున్నాను. డ్యూటీలకు వెళ్తాను. నేను తెచ్చన్నీ నా భార్యకి అన్నీ సమకూరుతుందండి. నాకు 3 ఆడబిడ్డలండి. నా బిడ్డల కోసం నేను అన్నీ సమకూరుతున్నాను. అన్నీ సమకూరుతున్నా సరే నా ఇంప్లాస్ని డ్యామేజ్ చేసి ఎంతసేపు నా తమ్ముడోళ్ళు నా అమ్మోళ్ళు అంటున్నా తప్ప ముగ్గురు అన్నది గుర్తించలేదండి. నేను అందుకోసం ఇంతకుముందే ఇదే టవర్ ఎక్కి పడిపోయి నేను సూసైడ్ చేసుకోవడానికి తొంగోజీపై వేసుకుంటే అక్కడ నుంచి పడిపోతే ఇవ్వండి ఇవే కుట్లు. ఎన్ని రోజులు క్రితం? జస్ట్ 1 year కూడా అవ్వదండి సూసైడ్ నేను ట్రై చేసి. ఇదే టైప్లో జొన్నలం గ్రామంలో ట్రాన్స్ఫరం కూడా పెట్టుకున్నాను నేను సూసైడ్ చేసుకోవడానికి. అప్పుడు కూడా నా దరిద్రం నా బెడ్లో అదృష్టమో తెలీదు. అప్పుడు కూడా కరెంట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు కూడా కరెంట్ ఫెయిల్ అయిందండి. నేను నా మాట అబద్ధం అయితేండి జొన్నలం గ్రామంలో నీకేం లోటు వస్తుందని చెప్పి మీరు తెలుసుకోండి సార్. నా భార్యకి నేను అన్నీ సమకూర్చినా సరే నన్ను అసలు గుర్తించలేదు. ఎంతసేపు నా తమ్ముడు నా అమ్మోళ్ళు అంటుంది. నేను జీర్ణించుకోలేక